హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్. ముందుగా నా వ్యూవర్స్ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగుండాలి, అలానే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మా ఇంట్లో జరిగిన క్రిస్మస్ క్యారల్స్, క్రిస్మస్ సెలబ్రేషన్స్, అలానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మా హస్బెండ్ పాడిన పాట వస్తూ ఉంటుంది, తర్వాత నా వాయిస్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ప్రభు యేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం విరిసిన రోజు, ధ్రువతార మెరసిన రోజు. ప్రభు యేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం విరిసిన రోజు, ధ్రువతార మెరసిన రోజు. We wish you happy Christmas, we wish you merry Christmas, we wish you happy Christmas, we wish you merry Christmas. దేవుడే మానవుడై ఉదయించే ఈ జగతిలో వరమేరి తనయుడిగా భువినేలు పులకించగా, మోక్షమే ప్రభవించెను ఈ పేదలో గిళ్ళలో, ఆనందం పొంగేనులే ఈ గుండెలో వెళ్ళలో. చిన్నారి యేసుకు సిరులిచ్చి పాపకు లాలి పాడుదాం. We wish you happy Christmas, we wish you merry Christmas, we wish you happy Christmas, we wish you merry Christmas. క్రిస్మస్ పార్టీ అయిన తర్వాత పండగ ముందు రోజు పిక్నిక్కి వెళ్ళాము. వాటర్ ఉన్న ప్లేస్లో ఈ పిక్నిక్ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ డే పండుగ ఉందని అక్కడ మెహందీ పెడుతుంటే పెట్టించుకున్నాను. ఈ వీడియోలో ఫెస్టివల్కి నేను చేసిన రెసిపీస్, నేను వేసిన ముగ్గులు, అలానే నేను తీసుకున్న శారీస్ని కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీలైతే వీడియో చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పండుగకు నేను తీసుకున్న ఈ 2 శారీస్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఎల్లో శారీ క్రిస్మస్కి, ఈ పింక్ శారీ ఏమో న్యూ ఇయర్కి తీసుకున్నాను. క్రిస్మస్ నైట్ చర్చ్కి వెళ్ళాము, అక్కడ కొద్దిగా వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్, చూసేయండి. వేదమే ప్రవచించిన ఇమ్మానుయేలితడే, మన పాలి ప్రభువితడే, మహిళన రక్షకుడే. పాపపు సంకెళ్లను విరిచేటి భూవితడే, పరిశుద్ధ శిశువితడే, పరలోక వెలుగితడే. మరియమ్మ బడిలోన నిద్రించు బాలుకు ఊయల ఊపుదాం. We wish you happy Christmas, we wish you merry Christmas, we wish you happy Christmas, we wish you merry Christmas. నేను వేసిన ఈ ముగ్గులు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా క్రిస్మస్ పండుగ రోజున నేను చేసిన రెసిపీస్ని చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా పాలు కాచిన తర్వాత పల్లి చట్నీ, టమాటా చట్నీ ప్రిపేర్ చేసి వేడివేడిగా గారెలు అయితే వేశాను ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా, ఏ పండుగ అయినా ఖచ్చితంగా గారెలు అయితే వేస్తూ ఉంటాను. ఇది మా ఇంట్లో అందరికి ఇష్టమైన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. గారెల్లో పల్లి చట్నీ, టమాటో చట్నీ వేసుకొని ఇలా అరటాకులో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మా ఇంట్లో మోస్ట్ ఫేవరెట్ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేశానో నా ఛానల్లో వీడియో ఉంది ఫ్రెండ్స్, వీలైతే ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి. చికెన్కి మసాలాలు పట్టించి ఉంచి ఉడికించిన బాస్మతి రైస్ వేసి ప్రిపేర్ చేసిన ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి. నెక్స్ట్ కుక్కర్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్గా కుక్కర్లో చేసే ఈ చికెన్ కర్రీ షార్ట్ వీడియో ఉంది ఫ్రెండ్స్,
ఇంకా ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్తో చేసిన కర్రీ. చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా ఉండి కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన మసాలా గ్రేవీని కూడా ప్రిపేర్ చేశాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఈ స్పెషల్ రెసిపీస్ అన్నీ రెస్టారెంట్లో కంటే కూడా చాలా బాగుంటాయి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి ఎప్పుడైనా ద బెస్ట్గానే ఉంటాయి కదా ఫ్రెండ్స్. వేడివేడిగా పొగలొస్తున్న ఈ చికెన్ దమ్ బిర్యానీ చూస్తుంటేనే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. పెరుగు చట్నీ, ఉల్లిగడ్డ నిమ్మకాయ ముక్కలు, ఉడికించిన కోడిగుడ్లు, పెరుగుతోటి ఈ రెసిపీస్ అన్నీ రెడీ. నేను చేసిన ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. మా పెద్ద బాబు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఇలాంటి స్పెషల్ రెసిపీస్ అన్నీ ఎక్కువగా చేస్తుంటాను. ఈ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, కావాలంటే ఒకసారి చూడండి. ఇలా ఈ రెసిపీస్ అన్నిటినీ పండుగ రోజున చేశాను. ఆ రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ కూడా చేశాము. ఇంకా పండుగ తర్వాత రోజున మా పెద్ద బాబు హాస్టల్కి వెళ్ళిపోతున్నాడని సున్నుండలు ప్రిపేర్ చేసి ఇచ్చాను. పాన్లో మినపగుళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టి రంగు మారే వరకు వేయించి చివరిగా గుప్పుడు బియ్యం కూడా వేసి వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేయాలి. తీసుకున్న మినపగుళ్ళకి సమానంగా పంచదారను మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఇలాచీ వేసి పొడి చేసి మినప సున్నిపిండిలో వేసి కలుపుకోవాలి. మా ఇంట్లో నేను ఏ స్వీట్ చేసినా ఇంట్లో తయారు చేసిన నెయ్యినే ఉపయోగిస్తాను. ఇంట్లో తయారు చేసిన ఈ నెయ్యి పూసపూసగా తాజాగా మంచి సువాసనతో ఉంటుంది. ఈ నెయ్యిని కరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిలో వేసి కలిపి సున్నుండలు ప్రిపేర్ చేశాను. స్వచ్ఛమైన నెయ్యిలోనే ఉంటుంది సున్నుండల రుచి అంతా. చాలా కమ్మగా ఉండే ఈ సున్నుండలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పంచదార పొడికి బదులుగా బెల్లంతో చేసుకుంటే ఇంకా మంచిది. సున్నుండలు అంటే నాకు కూడా చాలా ఇష్టం, తరచుగా చేస్తూనే ఉంటాను. 3/4 కేజీ మినపగుళ్ళు, 3/4 కేజీ పంచదారతో 2 కేజీల వరకు సున్నుండలు అవుతాయి. మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు, కానీ సున్నుండలు అంటే కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయి. చూస్తుంటేనే తినాలనిపించేలా ఉన్న ఈ సున్నుండలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇంట్లో చేసిన ఈ సున్నుండలతో పాటు బయట నుంచి తీసుకొచ్చిన మా బాబుకి ఇష్టమైన స్వీట్, ఇంకా కొన్ని స్నాక్స్ కూడా పెట్టి ప్యాక్ చేసి ఇచ్చాను మా బాబుకి. నాది కుకింగ్ ఛానల్ కాబట్టి ఎక్కువగా నేను చేసిన రెసిపీస్ని చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకా న్యూ ఇయర్ ఎలా చేసుకున్నామో అది కూడా చూసేయండి ఫ్రెండ్స్. నేను వేసిన ఈ ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్స్ తోటి మంచి మంచి కామెంట్స్ తోటి నా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా వ్యూయర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. న్యూ ఇయర్కి కూడా చర్చ్కి వెళ్ళొచ్చిన తర్వాత మా ఇంట్లో కేక్ కటింగ్ చేసుకున్నాము. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ రెసిపీస్ ఏమేం చేశానో చూసేయండి. కొత్త సంవత్సరం రోజున ముందుగా స్టవ్ మీద పాలు పొంగించి పాయసం ప్రిపేర్ చేశాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ గారెలు ప్రిపేర్ చేశాను. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంటారు కదా, అలా మా ఇంట్లో గారెలకి ఫ్యాన్స్ ఎక్కువ. గారెలు పల్లి చట్నీతో బాగుంటాయి, అలాగే చికెన్ కర్రీతో ఇంకా బాగుంటాయి. న్యూ ఇయర్ స్పెషల్ లంచ్ కోసం చికెన్ కర్రీ, చికెన్ లెగ్ పీస్ ఫ్రై, బగారా రైస్ ప్రిపేర్ చేశాను. ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. నేను చేసిన ఈ రెసిపీస్ చూడడానికి, తినడానికి కూడా చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చికెన్ గ్రేవీ కర్రీని వేడివేడి బగారా రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి ఉల్లిగడ్డ నిమ్మకాయ ముక్కలు, పెరుగు చట్నీ ఉండాల్సిందే. ఇదే ఫ్రెండ్స్ మా ఇంట్లో న్యూ ఇయర్ స్పెషల్ లంచ్ ప్లేట్. ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.